ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ దిలీప్ నాగేంద్ర వర్మ. ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ ని చూసుకుంటే ఎక్కువ స్క్రీన్ టైం యూజ్ చేయడం, లేదా టీవీస్ కానీ ల్యాప్టాప్స్ అని కానీ అతుక్కుపోతున్నారు. బయటికి వెళ్ళి ఎటువంటి ఫిజికల్ గేమ్స్ ఆడట్లేదు. అండ్ దట్ టు ఇప్పుడున్న జనరేషన్ కి అయితే ఎర్లీ ఏజెస్ లోనే ఆ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటిక్స్ ప్రాబ్లమ్స్ కానీ, సైట్ రావటం కానీ ఇలా చాలా జరుగుతున్నాయి. వీటన్నిటికీ సొల్యూషన్స్ ఏంటి, మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది ఒక ఎక్స్పర్ట్ తో చేసుకున్నాం. 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. తన పీడియాట్రిషియన్, తను ఎవరో కాదు, డాక్టర్ శ్రీకాంత్ ఆర్ గారు. హలో సార్. హలో సార్, బేసిక్ గా మీ గురించి నాకు క్లియర్ గా తెలుసు, బట్ మా వ్యూవర్స్ కోసం ఒకసారి మీ గురించి మీ మాటలు చెప్తాను. నా పేరు డాక్టర్ శ్రీకాంత్. నేను పీడియాట్రిషియన్. ఐ వర్క్ ఇన్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ యాజ్ కన్సల్టెంట్. సో సార్, మీ జనరల్ డే ఎలా ఉంటుంది సార్? అంటే మీ టైమింగ్స్ కానీ స్పెసిఫిక్ ఇట్లా టైమింగ్స్ అని ఉంటుందా, లేదా బిజీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది? జనరల్గా యూజువలీ నా డే 6-6:30 స్టార్ట్ అవుతుంది. బై 9 o'clock నేను హాస్పిటల్కి వెళ్ళి రౌండ్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ డేలో హాస్పిటల్లో అడ్మిట్ అయిన కేసెస్ ఏదైనా ఉంటే వాళ్ళని చూసి తర్వాత 10 o'clock ఓపీడీ స్టార్ట్ చేస్తాను. ఓపీడీలో మాకు అన్ని రకాల కేసెస్ వస్తాయి. జనరల్ చెకప్, వ్యాక్సినేషన్, ఏదైనా కంప్లైంట్స్తో వస్తారు, లేదంటే డిశ్చార్జ్ అయిన పేషెంట్ ఫాలోఅప్తో వస్తారు. అదైన తర్వాత లంచ్ 1-1:30కి ఫినిష్ చేసి లంచ్ అవుతుంది. లంచ్ తర్వాత మళ్ళీ ఓపీడీ టిల్ 7 o'clock ఉంటుంది. మళ్ళీ 7 తర్వాత ఆ రోజు అడ్మిట్ అయిన కేసెస్ కానీ, లేదంటే ఏదైనా కేసు సిక్గా ఉంటే, సిక్ బేబీ ఉంటే వాళ్ళని రౌండ్స్ చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్తాం. సో డే టు ఈవినింగ్ వరకు అయిపోతుంది. ఇంతకుముందు ఇంకా బిజీగా ఉండేది, బట్ ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్గా ఉండాలని కొంచెం తగ్గించుకున్నాను. మీరు అన్నట్టు ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్కి వస్తే మాకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే మీడియాలో కానీ సాటర్డే సండే అని కానీ, లేదా సండే అని కానీ హాలిడేస్ డే, బట్ మీలో చూసుకుంటే అట్లా ఉండదు. ఎప్పుడు ఫోన్ వస్తుంది, టైమింగ్స్ అనేది. సో ఎలా బ్యాలెన్సింగ్ చేయగలుగుతున్నాను సార్? ఇంకా నాకు బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటున్నాను. మాకు ఎలా అంటే నైట్ కాల్స్ కూడా ఉంటుంది. బికాస్ నైట్స్ కూడా ఐసీయూలో ఏదైనా ఒక పీడియాట్రిషియన్ ఉండాల్సి వస్తుంది, కన్సల్టెంట్. సో వీక్లీ వన్స్ ఆ నైట్ చేస్తాం, నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తాం. సండేస్ కూడా 24 hours చేసేసుకుంటాం. బికాజ్ అదర్స్ టీమ్ యాజ్ ఎ టీమ్ వర్క్ చేస్తాం కాబట్టి మిగతా వాళ్ళకి ఫ్రీ దొరుకుతుందని. ఫ్యామిలీ టైం ఉన్నప్పుడు వీ ట్రై టు అవాయిడ్, బట్ సమ్టైమ్స్ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ అప్పుడు ఓవర్ ద ఫోన్ ఏదైనా మేనేజ్ చేయడం ట్రై చేస్తాం. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇంతకు ముందు ఏంటంటే సార్, స్పెసిఫిక్ డిసీజెస్ ఉండే చిన్న పిల్లలకి, ఈ ఏజ్ నుంచి ఏజ్ వరకు అంటే చాలా వస్తాయి, బట్ స్పెసిఫిక్ గా ఇవే వస్తాయని చెప్పి ఉండేది. బట్ ఇప్పుడున్న డేస్ లో చూసుకుంటే ఏ డిసీజ్ వస్తుందో తెలియదు. అంటే చిన్నపిల్లలకి షుగర్ వస్తుంది, పెద్దవాళ్ళకి షుగర్ వస్తుంది. వాళ్ళు ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవడానికి అంటే ఏ టైప్ ఆఫ్ డిసీజ్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది సార్? ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మన ఓపీడీలో ఫస్ట్ 10-15 years బ్యాక్ నేను నా ప్రాక్టీస్ స్టార్ట్ అయినప్పుడు కామన్గా ఫీవర్, కోల్డ్, కాఫ్, డైరియా అంటే విరోచనాలు, వాంతులు ఇవే వచ్చేది. ఈ మధ్య కాలంలో డ్యూ టు అవేర్నెస్ అండ్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ మనకి వేరే రకాల పేషెంట్స్ కూడా వస్తున్నారు. ఎస్పెషల్లీ ఒబేసిటీ ఎక్కువైంది, ఓవర్ వెయిట్ అంటారు, అది పిల్లల్లో ఎక్కువైంది. మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువైంది. లైక్ టీనేజ్ కిడ్స్లో డిప్రెషన్స్, చిన్న పిల్లల్లో ADHD, ఆటిజమ్స్ అంటారు, బిహేవియరల్ ఇష్యూస్, అవన్నీ ఎక్కువయ్యాయి. అండ్ లాంగ్ టర్మ్ ఇల్నెసెస్ కూడా ఎక్కువయ్యాయి, ప్రాబబ్లీ డ్యూ టు లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఇప్పుడు జనరల్గా ఈ మధ్య జంక్ ఫుడ్స్ అనేవి బాగా ఎక్కువైపోయినాయి సార్. అంటే ఇప్పుడు మనకి 1 year దాటగానే బయటికి తీసుకెళ్తే KFC ఫీడ్ చేస్తున్నాం, లేకపోతే మెక్డీస్ అని కానీ. సో ఇది ఎంతవరకు సజెస్టబుల్ సార్? మనకి న్యూట్రిషన్ ఫుడ్ ఏం కాదు, జస్ట్ సో మనకి అది సజెస్టబుల్ అయినా 1 year దాటిన పిల్లలకి, లేదా స్పెసిఫిక్ ఏజ్ దాటిన తర్వాత ఈ ఫుడ్ ఫీడ్ చేయాలి? ఆ 1 year దాటిన తర్వాత కాకుండా ఇప్పుడు కూడా అడల్ట్స్ ఇంక్లూడెడ్ వీ షుడ్ అవాయిడ్ జంక్ ఫుడ్స్. అంటే జనరలీ బ్యాలెన్స్ డయట్ అని ఉంటుంది, ఒక టర్మ్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. బ్యాలెన్స్ డయట్ అంటే కొన్ని ఏజ్కి, అంటే లెస్ దెన్ 3 years కిడ్స్కి మనం ఏమంటామంటే మన న్యూట్రిషన్లో వచ్చే 30-40% క్యాలరీస్ ఫ్యాట్ నుంచి రావాలి. అది ఏ రకమైన ఫ్యాట్స్ అయి ఉండాలి? గుడ్ ఫ్యాట్స్ అంటే MUFA అంటాం, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని. అవి ఏ ఫుడ్స్లో ఉంటాయి అవి ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఎగ్లో మన తినే వెజిటేబుల్ ఆయిల్స్, కొన్ని ఆయిల్స్ ఉంటాయి. ఫిష్ ఈజ్ వెరీ గుడ్, అండ్ స్కిన్లెస్ చికెన్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ ప్రోటీన్. ఫ్యాట్ కూడా ఈజ్ ఓకే. అవాయిడ్ చేయాల్సినవి ఎలాంటివి? మనం రెగ్యులర్గా ఈ అవుట్ సైడ్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏదో ఆయిల్లో చేస్తారు, లైక్ రీయూజ్డ్ ఆయిల్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. డాల్డా, పామ్ ఆయిల్తో చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ ప్యాకేజ్ ప్రాసెస్ ఫుడ్స్ కంటైన్ పామ్ ఆయిల్. పామ్ ఆయిల్ ఈజ్ వెరీ డేంజరస్. సో అలాంటివి మనం అవాయిడ్ చేయాలి. అండ్ వీ షుడ్ ఇంక్లూడ్ హోల్ ఫ్రూట్స్ ఇన్ అవర్ స్నాక్స్ ఇన్స్టెడ్ ఆఫ్, అంటే ఈ చిప్స్, గ్రే స్నాక్స్ దాని బదులు ఫ్రూట్స్ స్నాక్స్గా యూజ్ చేయొచ్చు. కీరాలు, కుకుంబర్లు, క్యారెట్లు వస్తాయి, అవి తినొచ్చు. డయట్లో కూడా వెజిటేబుల్స్ ఉండాలి.
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, హోల్ వెజిటేబుల్స్, అది రొటేట్ చేస్తూ ఉండాలి. ఒకే వెజిటేబుల్, ఒకే దాల్ కానీ ఒకే రైసే రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తే సమ్ ఫార్మ్ ఆఫ్ ఇన్సఫిషియన్సీ వస్తుంది. మనకు బ్యాలెన్స్ ఉండాలి, అన్నీ కావాలి. అండ్ మైక్రోన్యూట్రియంట్స్ ఫుల్ఫిల్ చేసే కొన్ని డైట్ ఉంటుంది. లైక్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్తోనే అది అవుతుంది. సమ్ టైమ్స్ నట్స్, సీడ్స్ అవి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ అడిక్వేట్ వాటర్ కన్జంప్షన్ కిడ్స్లో చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది, డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. ఈ ఎండాకాలంలో ఎస్పెషల్లీ వాటర్ కన్జంప్షన్ మినిమం అడల్ట్స్కి అయితే 3 లీటర్స్ అంటాం. బేబీకి ఏజ్, వెయిట్ బట్టి మనం ఇంత అని చెప్తాం, అంత కన్జ్యూమ్ చేయాలి. ఇప్పుడు మీరు అనుకుని చేస్తారు సమ్మర్ లో జనరల్ కిడ్స్ కి ఎక్కువ వాటర్ ఫీడ్ చేస్తుంటాం. ఇప్పుడు మీరు అన్నట్టు బ్యాలెన్స్ డైట్ ఇవ్వాలంటే మనకి పిల్లలు ఏంటంటే వాటర్ ఎక్కువ తాగటం వల్ల కానీ, లేదా వాళ్ళు కొంచెం బాగోకపోతే ఫుడ్ తీసుకోకపోవడం కానీ ఉంటుంది. బట్ మదర్స్ కానీ గ్రాండ్ మదర్స్ కానీ ఏం చేస్తారంటే మావాడు పొద్దు నుంచి ఏం తినలేదని చెప్పి బలవంతంగా ఫుడ్ ఫీడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బ్యాలెన్స్ డైట్ తినాలన్నా కూడా స్పెసిఫిక్ లిమిట్ ఉంటుంది. బట్ లేదు మా వాడు కొంచెం బాగుండాలని చెప్పి ఎక్కువ ఫుడ్ ఫీడ్ చేస్తారు. అది ఎంతవరకు మంచిది అంటారు సార్? కిడ్స్ లో ఎస్పెషల్లీ స్టార్టింగ్ 1 year నుంచి 6 months తర్వాత 6 months వరకు బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఉంటారు. 6 months తర్వాత కాంప్లిమెంటరీ ఫీడ్ ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మనం రైస్ బేస్డ్, రాగి బేస్డ్, వీట్ బేస్డ్ స్టార్ట్ చేస్తాం. బై ద టైం అప్పుడు అన్ని తింటారు. జనరల్ 1 yearకి దే బికమ్ పికీ ఈటర్స్ అవుతారు. వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ ఒట్టి రైసే తింటాను, లేదంటే నాకు కంప్లైంట్స్ రీసెంట్గా వచ్చిందంటే మా కిడ్ గ్రీన్ కలర్ ఏ చూసినా వద్దనేస్తారు. ఆ వెజిటేబుల్స్ కానివ్వండి, చట్నీ కానివ్వండి, పప్పు కానివ్వండి, గ్రీన్ కలర్ ఉంటే వద్దంట. అది 1 to 4 years మధ్యలో కామన్గా ఉంటుంది. ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. సమ్టైమ్స్ వాళ్ళకి భయం ఉంటుంది. సో ఆ టైంలో మనం బలవంతంగా ఫోర్స్ ఫీడ్ చేస్తే అది వాళ్ళు పనిష్మెంట్ అనుకుంటారు. ఇంకా రెసిస్టెన్స్ పెరుగుతుంది. మీరు ఎంత ఫోర్స్ చేస్తారో అంత దూరంగా వెళ్తారు. సో దానికి ట్రిక్ ఏంటంటే జనరల్గా వాళ్ళ భయం దూరంగా వెళ్ళాలంటే వాళ్ళ ముందు మనం అందరూ ఫ్యామిలీ టైం ఫీడింగ్ ఆల్వేస్ హెల్ప్స్. అందరూ కూర్చొని అందరూ తింటుంటే బేబీకి అందరూ తింటున్నారు. అండ్ తనే సెల్ఫ్ ఫీడింగ్ ఇవ్వాలి. మిగతా ఫుడ్స్తో ఏది తినడు. ఎగ్జాంపుల్ చట్నీ తినట్లేదు, ఏదో వెజిటేబుల్ తినట్లేదు అంటే అది కొంచెమే సైడ్కి తన ప్లేట్లో పెట్టాలి. మిగతా ఫుడ్స్తో పాటు ఒకేసారి మొత్తం అదే పెట్టడానికి వెళ్తే దే విల్ నాట్ అక్సెప్ట్. స్లోగా ఇంట్రొడ్యూస్ చేయాలి. వాళ్ళ ఏజ్ కిడ్స్తో పాటు కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు తింటుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, వాళ్ళు స్లోగా తింటారు. బలవంతం చేయకూడదు, రిపీటెడ్గా ఆఫర్ చేయాలి, పేషెన్స్ కావాలి. స్లోగా దే విల్ స్టార్ట్ ఈటింగ్ బై 3-4 years. సార్ 6 months వరకు బ్రెస్ట్ ఫీడింగ్ సరిపోతుంది అన్నారు. బట్ కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వలేరు. సో దానికి ఆల్టర్నేట్ సోర్స్ ఏంటి సార్? కొంతమంది ఏంటంటే డైరెక్ట్ గా బఫెలోస్ మిల్క్ పట్టేస్తారు, కొంతమంది ఏమో వాతం పట్టకూడదు అంటారు. సో బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి సార్ దానికి? ఇప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారం అయితే 6 months మదర్ ఫీడింగే బెస్ట్. కొన్ని అనివార్య రీజన్స్ వల్ల మదర్ ఫీడింగ్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కౌ మిల్క్ కానీ, గోట్ మిల్క్ కానీ ఆవాలో అది ఇవ్వకూడదు. బికాజ్ అది డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ లేదు. పురాతన కాలంలో అంటే 20-30 years బ్యాక్ ఇచ్చేవాళ్ళు, అప్పుడు మనకి తెలియదు కాబట్టి. అది ఇస్తే మనకి అలర్జీస్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అది మనకి సూట్ కూడా కాదు. బికాజ్ అది కాంపోజిషన్ డిఫరెంట్ ఫ్రమ్ మదర్స్ మిల్క్. సో దానికి ఫార్ములా మిల్క్స్ వచ్చాయి, స్పెసిఫిక్గా స్టేజ్ బేబీ ఏజ్ బట్టి యూ కెన్ యూస్. అది ఓన్లీ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో, అదర్వైజ్ బెస్ట్ మిల్కే ఫస్ట్ ఆప్షన్. సో ఇన్ కేస్ అది లేకపోతే చేయకూడదు. ఆఫ్టర్ 6 months వీ కెన్ ఫీడ్. 1 year తర్వాత యూ కెన్ ఇంట్రడ్యూస్, అంటే కౌ మిల్క్ కానీ ప్యాకెట్ మిల్క్ కానీ యూజ్ చేయొచ్చు. 1 year వరకు యూజ్ చేయకూడదు. అప్పటి వరకు 6 months వరకు మిల్క్ ఇచ్చి ఆ తర్వాత మనం ఫుడ్తో. ఇప్పుడు చిల్డ్రన్కి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి కదా సార్, కొంతమంది అంటే ఇప్పుడు ఇక్కడ సిటీస్ లో అంటే నాలెడ్జ్ ఉన్నారు కాబట్టి వ్యాక్సినేషన్స్ చేస్తారు. బట్ చిన్న ఊర్లో అంటే వాటి గురించి అంత ఐడియా లేక వ్యాక్సినేషన్ చాలా మంది చేయొచ్చు. సో వ్యాక్సినేషన్స్ అనేది నిజంగా మ్యాండేటరీ సార్ చిల్డ్రన్? వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక డాక్టర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ట్రీట్ చేసేది మాత్రమే జాబ్ కాదు, అది రాకుండా ప్రివెంట్ చేయడం కూడా మన మెడిసినే. సో వ్యాక్సినేషన్ మీకు ఎంత ఎఫెక్టివ్ అంటే, మీకు ఈ కాలంలో స్మాల్ పాక్స్ ఎవరికి రావట్లేదు, చికెన్ పాక్స్ వస్తున్నాయి. స్మాల్ పాక్స్ ఒక కాలంలో చాలా డెడ్లీ డిసీజ్. అండ్ ఈవెన్ పోలియో, ఇండియా ఈజ్ పోలియో ఫ్రీ సిన్స్ 2014. అది ఎలా అచీవ్ అయింది? బికాస్ డ్యూ టు వ్యాక్సినేషన్, కోఆపరేషన్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అండ్ మన గవర్నమెంట్. అప్పుడు మనం చేసాం కాబట్టి ఇప్పుడు పోలియో లేదు. లేదంటే పోలియో వచ్చిన వాళ్ళకి కాలు కానీ చెయ్యి కానీ చాలా ఇబ్బంది అయ్యేది, మీరు చూసుంటారు. కరెక్ట్ సార్. అప్పట్లో 2010-2011 లో అయితే పోలియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంటే అందులో 2-3 పోలియో ఉండే. ఇప్పుడు 99% ఎవరికి కనబడట్లేదు. ఇండియా ఇస్ పోలియో ఫ్రీ. ఒక వ్యాక్సిన్ తయారు చేయాలంటే ఇట్ విల్ టేక్ ఇయర్స్, అంటే చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేసి దాన్ని చాలా సంవత్సరాలు డెవలప్ చేసి ఆ తర్వాత ట్రయల్ చేస్తారు ఇయర్స్ బట్టి. ఆ తర్వాత మార్కెట్కి వస్తారు. అది అన్లెస్ ఎలా అంటే ఆ వ్యాక్సిన్ నుంచి కన్ఫర్మ్ ఉపయోగం ఉంది అని
మనకి నెసెసిటీ అంటేనే చేస్తారు. ఇప్పుడు ఈ కోవిడ్కి మాత్రం ఎమర్జెన్సీ కాబట్టి విత్ ఇన్ రికార్డ్ పీరియడ్ ఆఫ్ టైం వ్యాక్సిన్ చేశారు, కొన్ని ఎఫెక్టివ్ అయ్యాయి అవ్వలేదు. కానీ మనకి రెక్కేసుకుంటే అరౌండ్ 20 to 23 ఇన్ఫెక్షన్స్ మాత్రమే వ్యాక్సిన్స్ ఉన్నాయి. అది చాలా డేంజరస్ డిసీజెస్కే ఉన్నాయి. ఎగ్జాంపుల్ జాపనీస్ ఎన్సెఫలైటిస్ అంటారు, అది వైరల్ బ్రెయిన్ ఫీవర్ కాజింగ్ వ్యాక్సిన్. అది మస్కిటో బైట్స్ వల్ల బ్రెయిన్ ఫీవర్ వస్తుంది. వస్తే అది ఎస్పెషల్లీ కిడ్స్లో వస్తే లైఫ్ లాంగ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. బ్రెయిన్ ఇన్వాల్వ్ అయ్యి కాలు నడవకపోవడం, బేబీ లేచి నడవకపోవచ్చు, కోమాలో వెళ్ళిపోవచ్చు, డెత్స్ అవ్వచ్చు. అది ప్రివెంట్ చేయడానికి జాపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ ఉంది. కొన్ని స్టేట్స్లో కంపల్సరీ ఉంది, మనం ప్రైవేట్లో వేస్తున్నాం కూడా. అది ఇస్తే జస్ట్ వెరీ ఎకనామికల్ వ్యాక్సిన్, 800 రూపీస్ ఒక డోస్, 2 doses ఆల్మోస్ట్ 95% ప్రొటెక్షన్ వస్తుంది. అలా డెడ్లీ డిసీజ్ కాకపోయినా ఎగ్జాంపుల్ టైఫాయిడ్ వ్యాక్సిన్ ఉంది, ఒక డోస్ వేయిస్తే మీకు ప్రొటెక్షన్ ఉంటుంది, 80% పైన ప్రొటెక్షన్ ఉంటుంది. ఒకసారి వచ్చింది అనుకోండి, 7 days ఇంజెక్షన్స్, ట్రీట్మెంట్, టెస్ట్, ఆ సఫరింగ్ అవన్నీ ప్రివెంట్ అవుతుంది. సో వ్యాక్సిన్స్ సేఫ్ కూడా. ఆల్మోస్ట్ 99.9% ఏది సైడ్ ఎఫెక్ట్ ఉండదు, సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్. చిన్న చిన్న జ్వరం, నొప్పి, స్వెల్లింగ్ రావచ్చు కానీ, బట్ ఆల్ వ్యాక్సిన్స్, ఇప్పుడున్న వ్యాక్సిన్స్ ఆర్ వెరీ సేఫ్. అది కంపల్సరీ వేయించాలి. గవర్నమెంట్ తరఫు నుంచి కొన్ని వ్యాక్సిన్స్ వేస్తున్నారు, కొన్ని ఆప్షనల్స్ అని చెప్పారు. అన్నీ వేయించుకుంటే ఆల్వేస్ యూస్ఫుల్. సో ఇప్పుడు కోవిడ్లో చూసుకుంటే మనకి చిల్డ్రన్స్ అందరు ఇంట్లో ఉండటం, ఎక్కువ టైం ఉండటం వల్ల మొబైల్స్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు. వాళ్ళు ఎడిక్ట్ అయిపోవడమే కాకుండా ఇప్పుడు మనం పేరెంట్స్ కూడా ఎలా అయిపోయారంటే, వాళ్ళు గొడవ చేసినా, ఫుడ్ తినకపోయినా, ఏదైపోయినా మొబైల్ అనేది కామన్ అయిపోయింది. సో వాళ్ళ బిహేవియర్ చేంజెస్ కానీ, ఫుడ్ చేంజెస్ కానీ, దీనివల్ల హెల్త్కి కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటాయండి ఈ మొబైల్? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పింది స్క్రీన్ టైం గురించి. స్క్రీన్ టైం అంటాం మనం జనరల్గా, ఇంతకుముందు తక్కువ ఉండేది. ఇప్పుడు మొబైల్స్, ల్యాప్టాప్స్ కానీ, ఐప్యాడ్స్ కానీ, టీవీస్ ఎక్కువ ఉండడం వల్ల, అండ్ పేరెంట్స్ వర్కింగ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ కాబట్టి పిల్లల్లో స్క్రీన్ టైం చాలా ఎక్కువ అవుతుంది. పేరెంట్స్కి టైం కానీ, ఆ ఓపిక కానీ అంత ఇది కానీ ఉండట్లేదు. అండ్ ఈ స్క్రీన్స్ అనేవి చాలా ఈజీగా యాక్సెసిబుల్ అయిపోయింది పిల్లలకి. సో ఆ స్క్రీన్ టైం ఎక్స్పోజర్ వల్ల చాలా డేంజరస్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ మనం చాలా వరకు ఈ బిహేవియరల్ ఇష్యూస్ చూస్తున్నాం. స్క్రీన్ టైం లిమిటేషన్స్ కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. మన ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ ఏ ఏజ్కి ఎంతవరకు స్క్రీన్ ఎక్స్పోజ్ చేయాలి అవన్నీ సెట్ చేశారు. ఎగ్జాంపుల్ లెస్ దెన్ 2 years స్క్రీన్ టైం నాట్ ఎట్ ఆల్ అలౌడ్. వాళ్ళకి గ్యాడ్జెట్స్ కానీ, ఫోన్ కానీ, ఈ టీవీ కానీ చూపిస్తే దాంట్లో ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా వెళ్తుంటాయి. వాళ్ళ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ప్రాసెస్ అవుతుంటుంది, కానీ వాళ్ళ బాడీ కోఆపరేట్ చేయదు. అండ్ వాళ్ళ ఇంటెలిజెన్స్ కానీ, వాళ్ళ సోషల్ లైఫ్ కానీ, వాళ్ళ ఫర్దర్ ఫ్యూచర్ కానీ చాలా డిస్టర్బ్ అవుతుంది. సో ఆఫ్టర్ 2 years to 5 years అరౌండ్ 1 hour దట్ టు అండర్ పేరెంట్స్ గైడెన్స్, ఎడ్యుకేషనల్ ఇది మాత్రం చూడాలి. ఈ కాలంలో ఏం చేస్తున్నారు, పిల్లలు తినట్లేదు, ఇలా కూర్చుంటే గంట తింటున్నాడు అని ఫోన్ చేతిలో పెట్టేసి చూచు టీవీ, కోకోమోలో అనేసి తినిపిస్తున్నారు. అది అస్సలు చేయకూడదు. పిల్లలకి స్క్రీన్, ఫోన్, టీవీ అస్సలు చూపించకూడదు. మీరు తినిపించాలంటే ఆడిస్తూ పాడిస్తూ తినిపించాలి. బేబీస్కి సెల్ఫ్ ఫీడింగ్ చేయాలి. బేబీ తక్కువ తిన్నా పర్వాలేదు, మళ్ళీ ఆకలేస్తుంది, డెఫినెట్గా ఆకలేస్తుంది. హ్యూమన్ అన్న తర్వాత ఆకలేయడం ఖచ్చితం. ఆ ఆకలేసినప్పుడే పెట్టండి. తక్కువ తిని లేచిపోతే మళ్ళీ తర్వాత మళ్ళీ ఆఫర్ చేయండి. సెల్ఫ్ ఫీడింగ్ చేస్తున్నారు అందుకే చేతులు కట్టేసి మనమే తినిపిస్తామంటే అది తప్పు. సెల్ఫ్ ఫీడింగ్ తిన్న అంటే వాళ్ళంతకు వాళ్ళే తినే బేబీస్ ఎస్పెషల్లీ 1 year కల్లా స్టార్ట్ చేస్తారు. మొహమంతా రాసేసుకుంటాడు, కింద పడేస్తాడు. మనం తినిపించడం వెళ్ళడం తప్పు. వాళ్ళు తింటేనే దట్ ఈస్ బెటర్ ఇన్ ద లాంగ్ రన్, అదే యూస్ఫుల్ అవుతుంది. సో ఈ స్క్రీన్ టైం వల్ల వాట్ ఎఫెక్ట్స్ వీఆర్ సీయింగ్ నౌ, ADHDs ఎక్కువ, హైపర్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది పిల్లలు. ఆ హైపర్ యాక్టివిటీ వల్ల వాళ్ళ స్కూల్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. వాళ్ళు స్కూల్ పర్ఫార్మెన్స్ తగ్గ వల్ల వాళ్ళు డిప్రెషన్కి వెళ్తారు, వాళ్ళకి స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. అండ్ సోషల్లీ వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వరు. దే విల్ బి సమ్టైమ్స్ గేమ్స్, అది దాని మీద టీవీ వీడియో గేమ్స్ దాని మీదనే ఉండిపోతారు. వాళ్ళు సోషల్ లైఫ్ ఉండదు, ఫిజికల్గా మెచ్యూర్ అవ్వరు, ఒబేసిటీ వస్తుంది, మాల్నరిష్డ్ అవుతారు. అండ్ సమ్టైమ్స్ ఈ ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అవి కూడా ఎక్కువ చూస్తుంటాం. వైలెంట్గా తయారయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో. సబ్స్టెన్స్ అబ్యూస్ కూడా రిలేషన్ ఉంది అని ఈ మధ్య కాలంలో స్టడీస్లో తెలుస్తున్నాయి. సో స్క్రీన్ టైమ్ ఈజ్ వెరీ డేంజరస్. ఇఫ్ పాసిబుల్ కంప్లీట్లీ స్టాప్. ఇప్పుడు మీరు అన్నట్లే అలోన్గా అయిపోయి ఉన్నప్పుడు, ఇప్పుడు మా సిస్టర్ సన్ ఏంటంటే తన ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే అదర్ యాక్టివిటీస్ పెయింటింగ్ లో కానీ చాలా యాక్టివ్ గా ఉంటాడు. బట్ ఎప్పుడైతే ఇంటికి వస్తాడో, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మొబైల్ అనమాట, మాతో టైం స్పెండ్ చేయడం కానీ అదేం ఉండదు. సో అది ఫ్యూచర్ లో తనకి ఎఫెక్ట్ అవుతుంది సార్. అంటే ఇంటికి వస్తే తనకి టైం పాస్ అంటే మొబైలే, లేదంటే తను ఒక్కడే కూర్చొని ఇంట్రోవర్ట్, కంప్లీట్ ఇంట్రోవర్ట్, ఎవరితో మాట్లాడితే ఏం చేయదు.
తనే కూర్చొని పెయింటింగ్ వేసుకోవడం కానీ చేస్తారు. 90% మొబైలే, లేదంటే ఇంటర్ పక్కనతో మాట్లాడు. సో ఇది మొబైల్ యూజ్ చేయడం వల్లే అంటారా ఈ డిఫరెన్స్ అంతా? దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. ఇంకా ఏంటంటే మనకి మెయిన్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, లీడ్ బై ఎగ్జాంపుల్. అంటే పిల్లలు ఆ ఏజ్ కాకపోతే చిన్న పిల్లల నుంచి మీరు ఏం చేస్తారో అది చూసి నేర్చుకుంటారు. నాకు పేషెంట్స్ వస్తారు, మా బాబు ఊరికే తల కొట్టేసుకుంటాడు ఏమన్నా నో చెప్తే అంటారు. ఎందుకు అలా చేస్తున్నారు, ఇంట్లో ఎవరన్నా చేస్తున్నారా, టీవీలో ఎక్కడన్నా చూసుంటారు. వాళ్ళు అలా కొట్టుకోగానే వాళ్ళ పని అయిపోతుంది. సో అది చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చూస్తారో అది నేర్స్తారు, టీవీలో కానీ ఇంట్లో కానీ. సో హోమ్ ఎన్విరాన్మెంట్ మనం బాగుంచాలి. కమ్యూనికేషన్ ఈజ్ ద మెయిన్ థింగ్. కొంచెం పెద్దగా అవుతున్నాగా కమ్యూనికేషన్ ఉండాలి. ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ గొడవలు ఆడుతున్నారు, అక్క చెల్లి ఎవరో గొడవలు ఆడుతున్నారు, అరుస్తున్నారు, కొట్టుకుంటున్నారు అంటే వాళ్ళకి అదే ఇన్హెరెంట్గా వస్తుంది. దే విల్ ఆల్సో బికమ్ వైలెంట్. ఎవరు మాట్లాడుకోవట్లేదు, పేరెంట్స్ ఫోన్ మీద ఉండిపోతున్నారు అంటే వాళ్ళు ఏదో ఫోన్ తీసుకుని అలా టైంపాస్ చేసేసుకుంటూ ఉంటారు. ఆ ఇంటరాక్షన్, కమ్యూనికేషన్, బాండింగ్ ఉండదు. దే విల్ నాట్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్. ఆల్వేస్ ఇంట్లో పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఎలా నర్చరింగ్గా ఉండాలి, సపోర్టివ్గా ఉండాలి, వాళ్ళని మాట్లాడిస్తూ ఉండాలి. దే షుడ్ షేర్, కలిసి భోజనం చేయాలి, కలిసి టైం స్పెండ్ చేయాలి. అండ్ ఆ కిడ్స్కి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 1 to 2 hours పర్ డే ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉండాలంటే నాట్ లైక్ కూర్చొని బోర్డ్ ఆడడం అది కాదు. అవుట్ సైడ్ ఓపెన్ స్పేసెస్లో సన్లైట్కి విత్ విటమిన్ D3 ఆ ఎక్స్పోజ్ అయ్యి దే షుడ్ ఎగ్జర్ట్. అంటే అలసిపోవాలి, చెమటలు రావాలి, అలా ఆడుకోవాలి. 1 to 2 days అది ఉంటే ఓవరాల్ డెవలప్మెంట్ విల్ బి వెరీ గుడ్. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఉండాలి ఎన్విరాన్మెంట్. ఏదైనా అందరి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటుంది, దాన్ని హ్యాండిల్ కమ్యూనికేషన్తోనే చేసుకోవాలి. పిల్లల ముందు పేరెంట్స్ గొడవలు ఆడుకోవడం, బ్రోకన్ ఫ్యామిలీస్ అవన్నీ దానికి బాగా ఎఫెక్ట్ అవుతుంది. దే విల్ గో ఇన్ టు డిప్రెషన్ అండ్ వేరియస్ అదర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పిల్లల బిహేవియర్ మారిపోవడం వల్ల కొంతమంది పేరెంట్స్ మీరు అంటే బిజీ స్కెడ్యూల్ వల్ల సో మా పిల్లోడు సరిగా ఉండట్లేదు, మొండిగా తయారైపోతున్నాడు ఇట్లా అని చెప్పి క్లాసెస్ లో చేరుస్తున్నారు. రోజు వర్క్ అనేది మేము బిహేవియర్ నేర్పిస్తాం, లైక్ బిహేవియర్ క్లాసెస్ అని కానీ, లేకపోతే ఫుడ్ తినకపోతే మేము ఫుడ్ తినిపిస్తాం. సో అవి నిజంగా యూస్ఫుల్ సార్. అంటే మీరు అన్నట్టు కేరింగ్ అనేది ఉంటేనే పిల్లలు మారుతారు అన్నారు. బట్ ఎవరైతే బిజీ స్కెడ్యూల్ ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ చేర్పించినప్పుడు పేరెంటింగ్ కేర్ అయితే రాదు కదా. మనం ఎంత మనీ పే చేసినా ఏం చేసినా పేరెంటింగ్ కేర్ అయితే రాదు. సో వాళ్ళు చేంజ్ అవుతారా అక్కడ జాయిన్ చేయడం వల్ల? డిపెండ్స్. ఫస్ట్ మెయిన్ ఏంటంటే మదర్ లవ్ ఈజ్ మదర్ లవ్. ఓన్లీ అన్కండిషనల్ లవ్ పేరెంట్స్ ద్వారానే వస్తుంది. వేరే వాళ్ళు జాబ్లో చేస్తారు కానీ అదికి రూట్ కాజ్ ఏంటి మనం దాన్ని సరి చేసుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లం నిజంగా వాళ్ళకి ఆ థెరపీ, ఆ క్లాసెస్ అవసరమా అని ఐడెంటిఫై చేయాలి. దానికోసం సపరేట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాడి ఏ ఫీల్డ్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆటిజం అని ఉంటుంది. ఆటిజంకి మీరు ఎంతవరకు ఏం చేసినా అది సరిపోతుంది. ఫస్ట్ వాళ్ళని కేటగరైజ్ చేయాలి. ఎంచార్ట్ అని మనకి వస్తుంది. దాన్ని బట్టి ఎక్స్పర్ట్స్ లైక్ పీడియాట్రిక్ సైకాట్రిస్ట్ కానీ పీడియాట్రిషియన్ కానీ దే విల్ డయాగ్నోస్. ఈ కేటగిరీలో ఉన్నాడు, వీడికి ఇది అవసరం. ప్రతి బేబీ స్పీచ్ డిలే ఉన్న బేబీ ఆటిజం కాదు, ప్రతి యాక్టివ్గా ఉన్న బేబీ హైపర్ యాక్టివ్ కాదు, ADHD కిడ్స్ కాదు. సో వాళ్ళని ఫస్ట్ కేటగరైజ్ చేయాలి. వాళ్ళకి ఏది కాజ్ ఏది కనుక్కోవాలి. కౌన్సిలింగ్ బోత్ పేరెంట్స్ అండ్ కిడ్స్కి ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళకి ఆక్యుపేషన్ థెరపీనా, బిహేవియరల్ థెరపీ, కాగ్నిటివ్ థెరపీ, అంటే కొంచెం స్లో ఉన్న బేబీకి కాగ్నిటివ్ థెరపీ చేయిస్తారు, స్పీచ్ డిలే ఉన్న బేబీకి స్పీచ్ థెరపీ చేయిస్తారు, బిహేవియర్ ఇష్యూస్ ఉన్న వారికి బిహేవియర్ థెరపీ చేస్తారు. అండర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ చేసుకుంటే వర్క్ అవుతుంది. అదర్వైజ్ బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి, యూ విల్ లూజ్ మనీ. అంటే ఇప్పుడు మామిడి చెట్టేసి మీరు జామకాయని ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు ఉన్న ప్రాబ్లంకి వేరే ట్రీట్మెంట్ ఇచ్చి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేరు. లాస్ట్ అంటే ప్రీవియస్ ఇయర్స్ లో చూసుకుంటే ఇప్పుడు వచ్చే పిల్లల్లో ఎక్కువ ఈ ఆటిజమ్స్ కానీ ఇవి కానీ ఎక్కువ అంటున్నారు. అది కరెక్టేనా సార్? కరెక్టే. నేను చూసిన కేసెస్ అయితే ఎస్పెషల్లీ లాస్ట్ 5-6 ఇయర్స్లో పేరెంట్ అవేర్నెస్ ఉంది, డాక్టర్స్లో కూడా అవేర్నెస్ ఎక్కువైంది. అండ్ ఇదన్నీ అర్బన్ సిటీస్ అంటే అర్బన్ పాపులేషన్లో ఎక్కువ చూస్తున్నాం. ADHD కానీ ఎస్పెషల్లీ ఆటిజమ్స్. మీరు పెరిఫెరీస్ విలేజెస్లో వెళ్ళండి, చాలా తక్కువ, ఎవరికి ఉండదు. మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, జీన్స్ ఉంటాయి, హోమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇవన్నీ సెక్లూడెడ్గా ఉండి స్క్రీన్ టైం ఎక్కువ ఉండి సరిగ్గా ఆ ఏజ్కి ఏం అవ్వలేదో ఏం అవ్వాలో అది అవ్వకపోతే దట్ విల్. ఆటిజం క్యూరబుల్ అనేది చాలా రేర్ అంటారు సార్, అది కరెక్ట్ అంటే ఒకసారి ఆటిజం వస్తే ఇంకా చాలా వరకు అవ్వదు. క్యూరబుల్ అని కాదు, దాంతో దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్ విత్ రైట్ ఇంటర్వెన్షన్. అంటే ఇప్పుడు వాళ్ళకి రైట్ థెరపీ ఇచ్చి సమ్ టైమ్స్ మెడిసిన్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. ఇచ్చి వాళ్ళ థెరపీస్ ఇస్తే దే విల్ లీడ్. ఆటిజం ఉన్న కిడ్స్ ఇప్పుడు చాలా దే ఆర్ అచీవింగ్ సో మచ్. ఈవెన్ సైంటిస్ట్ కూడా అయ్యారు. దే ఎస్పెషల్లీ ఆటిజం కిడ్స్లో వన్ స్పెసిఫిక్ స్కిల్ దే విల్ హ్యావ్ వెరీ గుడ్ క్యాల్కులేషన్ కానీ
ఆ ఓరియంటేషన్ కానీ ఆర్ట్ కానీ దే విల్ హ్యావ్ వన్ ఎక్సెప్షనల్ స్కిల్. దాన్ని ప్రమోట్ చేస్తూ దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ మా వ్యూవర్స్కి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏవైతే టిప్స్ కానీ మీరు ఇచ్చిన ప్రతి ఒక్క పాయింట్, అంటే స్పెసిఫిక్గా ఈ పాయింట్ అని కాకుండా ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.